భారతదేశంలో ఉన్న తీవ్రవాదులు లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్ దగ్గర నుంచి సామాన్య ఇళ్లల్లో ఉంటూ మత పిచ్చతో రగిలిపోతూ భారతదేశం మీద ద్వేషంతో రగిలేటటువంటి ముస్లిం కుర్రాళ్ళకు కూడా ఆయుధాలు లేకపోతే కనుక ఎంతో కొంత డబ్బులు సాయం చేసి ఇక్కడే బాంబులు తయారు చేసేటటువంటిది నేర్పుకొస్తుంది పాకిస్తాన్. మనం గనక అట్లా చేస్తే 140 కోట్ల భారతీయులు గనక చేస్తే ఏమైపోతుంది పాకిస్తాన్? అక్కడ ఆడి పేరేంటి, ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. అతని అనుకూలకి తలకొక కాగితం మనం పంపిస్తే తలా ఇంతని ఆర్థిక సాయం పంపించి మీ దేశం మీద తిరగబడరా అంటే మనం చెయ్యం. అట్లాగే బెలూచిస్తాన్లో జరుగుతున్న వాళ్ళకి మనం ఆయుధాలు పంపిస్తే పాకిస్తాన్ సైనికులు కాల్చి చంపుతారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పీఓజేకేలో ఉన్నటువంటి వాళ్ళు ఆయుధాలు అడిగినా ఇవ్వట్లేదు. మనం ఇంకొక దేశంలో అంతఃకలహాలు సృష్టించాలనుకో, కానీ మన దేశంలో అంతఃకలహాలు సృష్టించడానికి, ఈ దేశంలో అస్థిరత సృష్టించడానికి పాకిస్తాన్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. చెరపకురా చెడు అని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోని సహజ వనరుల మీద కన్నేసినటువంటి అమెరికా పాకిస్తాన్ని ముక్కచెక్కలు చేయాలనుకుంటుంది. అందుకే బెలూచ్ రెబల్స్కి ఆయుధాలు ఇస్తున్నది అమెరికానే. ఇది ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. పాకిస్తాన్ మంత్రి అతావుల్లా తరార్ తాజాగా చెప్తున్నది ఏంటి అంటే, పాకిస్తాన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ బయటపెట్టింది అమెరికా అండతో నడుస్తున్నట్టు డిజిటల్ నెట్వర్క్లు, అమెరికా నుండినే నడుస్తున్నట్టు డిజిటల్ నెట్వర్క్లు, పేమెంట్ గేట్వేట్లు అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. వీళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం మీద తీవ్ర వ్యతిరేకత సృష్టిస్తున్నారు. పాకిస్తాన్ యంత్రాంగం మీద తీవ్ర వ్యతిరేకత సృష్టిస్తున్నారు. ఎస్పెషల్లీ ఏదైతే ఇప్పుడు పీఓజేకేలో జరిగినటువంటి జేఏసీ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా అమెరికా నుంచినే నడిచింది, అమెరికానే కోఆర్డినేట్ చేసింది అని చెప్తున్నాడు.